యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మరొక అవకాశాన్ని నాకు వింటున్న మీ అందరికీ దయచేసినందుకు కన్న తండ్రైన దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈరోజు కూడా ఒక చక్కటి సందర్భం గురించి బైబిల్లో నుంచి మనం నేర్చుకోవటానికి సిద్ధపడదాం. బైబిల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలలో యేసువారు మాట్లాడిన మాటలు, అపోస్తలులతో మాట్లాడాడు, శాస్త్రుల పరిసయ్యులతో మాట్లాడాడు, సద్దుకయ్యులతో మాట్లాడాడు, మరి ఇంకా సమరయులతో మాట్లాడాడు. ఎందరితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయా సందర్భాలను బట్టి, ఆయా కాలాలను బట్టి యేసుక్రీస్తు వారు మాట్లాడటం అనేది మనకు తెలుసు ప్రియులారా. మరి ఇకపోతే యేసుక్రీస్తు వారు శిష్యులతో ఎక్కువ శాతం 12 మంది శిష్యులతో మాట్లాడినట్లుగా మనకి కనిపిస్తుంది బైబిల్లో. ఎక్కువగా 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్న తర్వాత 12 మంది శిష్యుల్ని సేవలోకి సేవలో పెంచాలి అని, దేవుని సేవలో వారిని నిలబెట్టాలి అని ఎంతో ఆలోచనతో 12 మందిని ఎంచుకొని వాళ్ళకి ఒక మంచి తర్ఫీదు ఇచ్చినట్లుగా మనకి వాక్యములో మనం చూస్తున్నాం. ఒక మంచి తర్ఫీదు ఇచ్చినట్లుగా, మంచి మాటలు నేర్పినట్లుగా మనము వారికి చూస్తున్నాం ప్రియులారా. అందుకే యేసు మాట ఎప్పటికీ మన పెదాలలో వచ్చే మాట, ఎప్పుడు మనకి సుపరిచితమైన మాట ఏంటంటే, యేసువారు మాట్లాడిన మాట ఏంటంటే ప్రియులారా, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అని మాట్లాడిన మాటలు కూడా మనకి బాగా తెలుసు. నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. ఇన్ని రోజులు మీరు చేపలు పట్టారు, చేపలు పట్టుకోవటమే నేర్చుకున్నారు, కానీ ఈ రోజు నుంచి మీరు నా చేతిలో పడ్డారు కాబట్టి, నా దగ్గరకు వచ్చారు కాబట్టి, తండ్రి పనిలో ఏకభవిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అని మరి యేసువారు మాట్లాడిన మాటలు మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంటాయి. నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అని శిష్యులందరినీ కూడా వెంటబెట్టుకొని ఆయా ప్రాంతాలలో, ఆయా పట్టణాలలో, ఆయా ప్రజల దగ్గర యేసుక్రీస్తు వారు తిరిగినట్లుగా మనకి బైబిల్లో సువార్తల్లో కనిపిస్తుంది ప్రియులారా. మనకి సువార్తల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు వారి పరిచారము లేకపోతే సువార్త కార్యక్రమము, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, యేసుక్రీస్తు వారు చేసిన మహత్ కార్యములు, ఇవన్నీ కూడా మనకి సువార్తల్లో కనిపిస్తుంటాయి. మరి తన బ్రతికున్నంత కాలము 30 ఏట నుంచి సేవను ప్రారంభించి ఇంచుమించు 3.5 సంవత్సరాలు విరామము లేకుండా యేసుక్రీస్తు వారు పరిచర్యని కొనసాగించాడు. విరామము లేకుండా రాత్రనక పగలనక అనేక మంది దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు తండ్రి గురించిన బోధ, పరలోకానికి సంబంధించిన మాటలు, పాపాన్ని విడిచిపెట్టాలన్న మాటలు, ఎన్నో రకమైన మాటలు ఆ రోజు యేసువారు తాను బ్రతికున్న కాలములో చెప్పాడు. ఎన్నో మాటలు చెప్పాడు. తనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు, అపోస్తలులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఎన్నో మాటలు నేర్పించాడు. ఎందుకు నేర్పించాడు అంటే, యేసు తర్వాత ప్రపంచానికి వాక్యాన్ని తీసుకెళ్లేది వాళ్ళే కాబట్టి, యేసు తదనంతరము ప్రపంచ నలుమూలలకి వాక్యాన్ని తీసుకెళ్లేది అపోస్తులులే కాబట్టి, యేసుక్రీస్తు వారు తాను బ్రతికున్న కాలములో అనేక మాటలు శిష్యులకి నేర్పించినట్లుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది ప్రియులారా.
అలా అనేక సందర్భాలు వాళ్ళని వెంట పెట్టుకొని, అనేక సందర్భాలలో వాళ్ళని వెంట పెట్టుకొని ప్రార్థనకి కానీ, సేవకు కానీ, ఏ కుటుంబాన్నైనా దర్శించేటప్పుడు కానీ అనేక సందర్భాలు వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు వెళ్ళాడు అంటే ప్రియులారా, నేను చేసే కార్యక్రమాలు శిష్యులు చూడాలి, నేను మాట్లాడే విధానము వాళ్ళకి తెలియాలి, నేను చేసే అద్భుత కార్యక్రమాలు వాళ్ళకి తెలియాలి, వాళ్ళకు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది. నా తరములో ఉంటున్న వాళ్ళందరికీ మంచి మాటలు నేర్పాలి, మంచి మాటలు నేర్పాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కాలములో ఇవన్నీ కూడా జరగాలి అని యేసువారు అనేక విషయాలు అపోస్తులకి బోధించినట్లుగా, నేర్పినట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. అందుకే మనము కూడా బైబిల్ చేత పట్టుకున్న మనము యేసువారు ఎక్కడ మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, మాట్లాడవలసిన అవసరత ఏమొచ్చింది అని బైబిల్ చదువుతున్న మనందరికీ ఈ మాటలు ఖచ్చితంగా జ్ఞాపకంలో ఉండాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలి. ఒకరోజు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటానికి చివరి గడియ, యేసుక్రీస్తు వారిది చివరి గడియ. ప్రార్థన చేయటానికి వెళుతున్నప్పుడు శిష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. అందరినీ కాదు, కొందరినే. అలా కొందరిని శిష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్ళిపోతూ ఏం మాట్లాడుతున్నాడో బైబిల్లో మనము చదువుకుందాం ప్రియులారా. చక్కటి మాట. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము. మంచి మాట, యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్న మాట. 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. 41వ వచనం ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు అక్కడ? ఏమంటున్నాడు అంటే ప్రియులారా, 38 నుంచి కూడా చదువుదాం, బాగుంటది. 38 నుంచి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటానికి కొండ మీదకి వెళుతూ ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో యేసుక్రీస్తు వారు పడుతున్న ఆవేదన, చివరి గడియ చూడండి, ఒక్కసారి ఆలోచించండి. యేసు బాధతో మాట్లాడుతున్నాడు, ఆవేదనతో మాట్లాడుతున్నాడు, దుఃఖముతో మాట్లాడుతున్నాడు. ఆ సమయాన్ని ఒక్కసారి ఫీల్ చేసుకోండి ప్రియులారా. ఆ సమయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యేసు వారు మాట్లాడుతున్న మాట చూడండి ఒక్కసారి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి. డాక్టర్ గారు మీకు ఇంకా 2-3 గంటలే టైం అని చెప్పినప్పుడు మన ప్రాణము దుఃఖములో మునిగి ఉంటది, ఆవేదన చెందుతుంటాం, కలత చెందుతుంటాం, బ్రతకాలని ఆశ, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి, భార్యను చూడాలి, పిల్లల్ని చూడాలని ఆశతో ఎదురు చూస్తుంటాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఒక్కసారి ఆ మాటను మళ్ళీ రిపీట్ చేయండి. ఎంత మంచి మాట, మన హృదయాలను కదిలించే మాట ప్రియులారా. అది హృదయాలను కదిలించే మాట. మన రక్షకుడు, లోకనాథుడు, లోకాన్ని కాపాడటానికి వచ్చిన ఆయన మాట్లాడుతున్న మాట, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అన్న మాట ప్రియులారా. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, ఆ మాట నీవు నేను చదువుకుంటే గుండె తరుక్కుపోతుంది ప్రియులారా. ఏమంటున్నాడు ఆయన?
అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండండి వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసెను. ఒకవైపు ప్రార్థన, ఒకవైపు బాధ, ఒకవైపు మరణము. ప్రార్థన చేసిన ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండరా, ఒక గడి అయినను నాతో మేలుకొని ఉండరా అని 41వ వచనంలో మాట్లాడుతున్న మాట చాలా ఆలోచించకరమైన మాట, ఆలోచన తగ్గ మాట, ఆలోచించవలసిన మాట. 41వ వచనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలోకి మీరు వెళ్ళకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ లోకములో ఉంటున్న మీరు మెలకువగా ఉండాలి, నిద్రపోకూడదు. నిద్రపోయారనుకోండి శోధనలో పడిపోతారు. ఏమంటే ఈ లోకం అనే మత్తులో మునిగిపోయి నిద్రలో ఉన్నారనుకోండి, నిద్రలో ఉంటే ప్రియులారా శోధనలో పడిపోతామంటున్నాడు యేసుక్రీస్తు. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఎక్కడ మెలకువగా ఉంటావు? నీ పనుల్లో నువ్వు మెలకువగా ఉంటావు. నీ పనులు వచ్చినప్పుడు నువ్వు బాగా జాగ్రత్త పడతావు. అది దేవుని పని దగ్గరకు వచ్చేసరికి, దేవుని మాటల దగ్గరకు వచ్చేసరికి, దేవుని కార్యక్రమాలు అనేసరికి సోమరిపోతలా మారిపోతావు, సోమరిగా మారిపోతావు. కింద ఏమంటున్నాడు ఆయన? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. ఆత్మ సిద్ధమే కానీ శరీర బలహీనము. శరీరము దేవుని పని చెయ్యాలనుకోవటం లేదు, శరీరము దేవుని కార్యక్రమాలలోకి అనుకోవటం లేదు, శరీరము దేవుని పనిలోకి వెళ్ళి పని చెయ్యాలనుకోవటం లేదు. శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే. ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళాలి. ప్రియులారా, ఏదొక్కసారి ఆలోచించు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. చూడండి, మనకి జ్వరం వస్తే చర్చకు రాము, జ్వరం వచ్చిన పనికి వెళతాం. మనకి జ్వరం వస్తే చర్చకు రాము, జ్వరం వచ్చిన పనికి వెళతాం. జ్వరం వస్తే ఇంట్లో పడుకుంటాం కానీ బైబిల్ చదవం. అండ్ ఒక్కసారి ఆలోచించండి. మన శరీర బలహీనలు పడిపోతే, మన శరీరం బలహీనంగా ఉంది అంటే అన్నిటికీ డుమ్మా కొట్టేది ఏంటో తెలుసా? అన్నిటికంటే ముందు డుమ్మా కొట్టేది ఏంటో తెలుసా? అన్నిటికంటే ముందు ఎగ్గొట్టేది ఏంటో తెలుసా? ప్రార్థన మానేస్తాం. ఏంటి? బైబిల్ చదువుకోవటం మానేస్తాం, చర్చికి వెళ్ళటం మానేస్తాం, క్లాసుకి వెళ్ళటం మానేస్తాం, సభలకు వెళ్ళటం మానేస్తాం. ఏమైందరా అంటే ఆరోగ్యం బాగలేదు. అదే బాస్ ఫోన్ చేసి తొందరగా రావాలి, ఆఫీసులో అర్జెంటుగా వర్క్ ఉంది, బోర్డు మీటింగ్ ఉంది, తొక్కల మీటింగ్ ఉంది, తొందరగా రావాలన్నాడు అనుకోండి, ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతావు. శరీర బలహీనం చూడండి ఎలా మారిపోతుంది. శరీరానికి సంబంధించిన కార్యక్రమాలు వచ్చేసరికి శరీరం బలమైపోతుంటది. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు శరీరం బలహీనమైపోతుంటది. ఏదొక్కసారి ఆలోచించు ప్రియులారా. ఆత్మ సిద్ధమే ఎనీ టైం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. శోధనలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి.
మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. అంటే మనము మెలకువగా ఉండాలి. ఈ లోకమనే మత్తులో మునిగిపోయి, లోకాశల్లో మునిగిపోయి, దేవుని మాటలు చదువుకుండా, దేవుని గురించి బ్రతకకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు ఖచ్చితంగా ఒక రోజు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు సహోదరా. దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. శోధనలోకి ప్రవేశించకుండా నీవు ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని గురించి ఆలోచించాలి, దేవుని మాటలు ప్రకటించాలి, దేవుడి గురించి బ్రతకాలి, దేవుడిచ్చిన సర్వాంగ కవచములను నువ్వు ధరించుకోవాలి. సర్వాంగ కవచములను నువ్వు ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకొని ప్రపంచములో దుష్ట శక్తులను ఎదుర్కొని ఏకైక క్రీస్తు సైనికుడలని ఎదగాలి. క్రీస్తు సైనికుడలని ఎదగాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకొని అపవాది కుయుక్తులను తెగ నరకటానికి నువ్వెప్పుడు సిద్ధంగానే ఉండాలి. ఆత్మ సిద్ధమే ప్రియులారా, ఆత్మ సిద్ధమే, శరీర బలహీనం. అందుకే ఆత్మకు సంబంధించిన ఆయుధాలు ధరించుకోమంటున్నాడు. ఆత్మకు సంబంధించిన ఆయుధాలు, శరీరానికి సంబంధించిన ఆయుధాలు ధరించుకుంటే శరీరం బలహీనమైపోతుంది. భూ సంబంధమైన యుద్ధాలు చేయాలి అంటే ఏం ధరించుకోవాలి? భూ సంబంధమైన ఆయుధాలు ధరించుకోవాలి. గొలియాతుని చంపటానికి దావీదు సిద్ధపడుతున్నాడు. అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఎలాగో యుద్ధానికి పోతావు కదా, ఈ ఆయుధాలైనా ధరించుకునేళ్ళు, డాలు పట్టుకో, కత్తి పట్టుకో, శరీరానికి అంగవస్త్రములు వేసి యుద్ధ వస్త్రములు వేసుకో అని దావీదు గారికి బ్రతిమలాడుతుంటే దావీదు గారు ఏమంటున్నారు తెలుసా? నాకు ఇవన్నీ అలవాటు లేదు నాయనా, నాకివన్నీ అలవాటు లేదు అన్నాడు. అంటే భూ సంబంధమైన యుద్ధము చెయ్యాలి అంటే భూ సంబంధమైన వస్త్రాలు ధరించుకోవాలి. భూమి మీద యుద్ధాలు చేయాలంటే భూ సంబంధమైన వస్త్రాలు, ఖడ్గము, కవచము, ఇవన్నీ మనం ధరించుకోవాలి కదా. మరి ఆత్మ సంబంధమైన యుద్ధము చేయాలి అంటే ఆత్మ సంబంధమైన యుద్ధము చేయాలంటే, దుష్ట శక్తులతో యుద్ధం చేయాలంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలను నువ్వు ధరించుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆయుధాలను నువ్వు ధరించుకోవాలి. ఎందుకంటే నువ్వు మెలకువగా ఉండాలి, నిద్రపోకూడదు, మెలకువగా ఉండాలి. మత్తు ఫుల్లుగా తాగాడు అనుకోండి, మత్తు ఫుల్లుగా తాగిన వాడు ఎక్కడ పడుకుంటాడో తెలుసా? ఎక్కడ దొరికితే అక్కడ పడుకుంటాడు. ఈ రోడ్ అనుడు, వీధి అనుడు, ఏదనుడు, ఎక్కడ పడుకుంటాడు వాడికే తెలీదు. ఎందుకంటే మత్తులో ఉన్నాడు కాబట్టి. మత్తులో ఉన్నవాడు ఎప్పుడు మేలుకోని ఉండడు. మత్తులో ఉన్నవాడు ఎప్పుడు మేలుకొని పని చెయ్యడు. అలాగే ఈ లోకం అనే మత్తులో ఉన్నావనుకో, బంగారం అనే మత్తులో, వజ్రాలనే మత్తులో, ఆస్తి అనే మత్తులో, కుటుంబం అనే మత్తులో, స్నేహం అనే మత్తులో, ప్రేమ అనే మత్తులో, ఈ మత్తులో నీ ఉన్నావనుకో, నీవెప్పుడు మెలకువగా దేవుని పనిలో మెలకువగా నీవు ఉండవు ప్రియులారా. నువ్వు మెలకువగా ఉండాలి. ఆత్మ సంబంధమైన పోరాటాన్ని నువ్వు పోరాడాలి. ఏమంటున్నాడు? ఎఫెసీయులు రాసిన పత్రిక చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం. చూడండి ఎంత మంచి మాట. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఏమంటున్నాడు? బలవంతులై ఉండండి.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు, అపవాది తంత్రములను ఎదిరించటానికి శక్తిమంతులగునట్లు, అపవాది తంత్రాలను ఎదిరించాలి అంటే ముందు మీరు శక్తిమంతులవ్వాలంటే దైవ శక్తిని నీవు ప్రాప్తి చేసుకోవాలి. వాక్యాన్ని నమురు వేస్తూ ఉండాలి. శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకోండి. దేవుడిచ్చే సర్వాంగ కవచాలను మీరు ధరించుకోండి. దేవుడిచ్చే సర్వాంగ కవచాలు. భూమి మీద యుద్ధము చేయాలంటే భూ సంబంధమైన కవచాలు ఉంటాయి. పరలోక సంబంధమైన, దుష్టుడికి సంబంధమైన యుద్ధాలు చేయాలి అంటే, దుష్టుడిని పారదోలాలి అంటే, దుష్టుడిని దరిదాపుల్లోకి రానివ్వకుండా ఉండాలి అంటే సర్వాంగ కవచములను మీరు ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచములు సుమా, రాజుగారిచ్చే సర్వాంగ కవచాలు కాదు. యుద్ధానికి వెళుతున్నప్పుడు వేసుకొని వెళ్ళే కవచాలు కాదు. చూడండి, మిలిటరీ బలగాన్ని చూడండి, ఎయిర్ ఫోర్స్ను చూడండి, వాళ్ళు వేసుకున్న డ్రెస్సును చూడండి. యుద్ధానికి వెళుతున్నప్పుడు అంగవస్త్రాలు, చేతి వస్త్రాలు, శిరస్త్రాణం, ఎన్నో ఆయుధాలు పట్టుకొని యుద్ధానికి బయలుదేరుతుంటారు. కనిపించే మనిషిని చంపటానికి. మనం పోరాడున్నది ఎవరితోనంట? అపవాదితోని. మనము పోరాడేది అపవాదితోని, మనుషులతో కాదు. క్రైస్తవుడు మనుషులతో పోరాడేవాడు కాదు, అపవాదితో పోరాడేవాడు. అపవాది తంత్రాలను ఎదిరించటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకొని లోకమందు గొప్ప యోధుడిగా నిలబడటానికి నువ్వు సిద్ధపడాలి. అపవాది వేస్తున్న అగ్ని బాణాలను దేవుడిచ్చే సర్వాంగ కవచాలను ధరించుకొని వాటినన్నిటినీ అడ్డుకోవటానికి ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉండాలి. ఎందుకు సిద్ధంగా ఉండాలి అంటే, అపవాదిని దరిదాపుల్లోకి కూడా రాకూడదు, అపవాది నిన్ను ముట్టకూడదు, అపవాది నిన్ను తాకకూడదు. ఎందుకంటే దేవుడు అందుకే కదా నీ సర్వాంగ కవచములను నీకు దయచేశాడు. సర్వాంగ కవచాలు నీకెందుకు దయచేశాడో తెలుసా? అపవాది దగ్గరకు కూడా రాకూడదు, అపవాది నిన్ను టచ్ కూడా చేయకూడదు. దేవుడిచ్చి సర్వాంగ కవచములను ధరించుకోండి. ఎలానగా మనము పోరాడినది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము. చూసారా, మనం పోరాడేది అచ్చబచ్చగల కాదంట. మనం పోరాడుతున్న ఆ ఎదుటి మహాసైన్యం ఎవరో తెలుసా? మనం యుద్ధం చేసటానికి మన శత్రువులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఏదో యేసు నామము జయం అంటే పోయే చిన్న దయ్యాలతో పోరాటం లేదు. మనం యేసు రక్తమే జయం అంటే పడిపోయే దయ్యాలు కాదు. ఎవరు తెలుసా? ప్రధానులున్నారంట, అధికారులున్నారంట, ప్రస్తుత అంధకార సంబంధముగు లోక నాదులు, అధికారులు. ప్రధానులు, అధికారులు, లోకనాథులు. ఇన్ని గ్రూపులు ఉన్నాయండి. ప్రధానుల గ్రూప్ ఉందంట, అధికారుల గ్రూప్ ఉందంట, ఇంకా లోకనాథులు గ్రూప్ ఉందంట. ఇన్ని గ్రూపులతో, ఇన్ని శక్తులతో నీవు పోరాడాలి అంటే యేసు నామమున జై అంటే పోవు ఇవన్నీ. యేసు రక్తములో బంధిస్తానంటే బంధింపబడవు ఇవన్నీ. చాలా మంది దీనికి అలవాటు పడి యేసు రక్తమే జై, యేసు రక్తమే జై 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 అనుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారు. ఈ జైలుకి పోవు అపవాది శక్తులు.
లోకనాథులున్నారు, అధికారులున్నారు, ప్రధానులున్నారు. వీళ్ళందరిని నువ్వు ఎదిరించాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచములను నువ్వు ధరించుకోవాలి. వాడు విసురుతున్న బాణాలు నీ శరీరానికి, నీ వంటికి తాకకుండా ఎదిరించాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాలను నువ్వు ధరించుకొని ఈ ప్రపంచం అనే రణరంగములో దూసుకెళ్ళటానికి సిద్ధపడాలి ప్రియులారా. అందుకే నువ్వు ఎలా ఉండాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి, పడుకోకూడదు. పడుకుంటే అపవాది ఎప్పుడైనా వచ్చి నిన్ను అంతం చేస్తాడు, ఎప్పుడైనా అపవాది వచ్చి తన మాయలో కలిపేసుకుంటాడు. అందుకే మెలకువగా ఉండాలి. యుద్ధం చేసేవాడు ఎప్పుడు పడుకోడు తెలుసా? యుద్ధం చేసేవాడు ఎప్పుడు పడుకోడు, యుద్ధం చేసేవాడు ఎప్పుడు నిద్రపోడు, మెలకువగా ఉంటాడు. ఎందుకు తెలుసా? ఏ శత్రువు ఏ వైపు నుంచి వస్తుందో, ఏ శత్రువు ఏ వైపు నుంచి వస్తాడు అని మెలకువగా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, కవచాలను ధరించుకొని ఉంటాడు. ఇది సోల్జర్, సైనికుడు ప్రియులారా. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని ఆధీనములో మనం బ్రతుకుతుంటే ప్రియులారా, దేవుడు మన అన్నిటికీ దేవుడు సహకరిస్తాడు. దుష్టుడు నిన్ను ముట్టకుండా దూరముగా నిలబడతాడు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుడిచ్చిన సర్వాంగ కవచములను ధరించుకొని యుద్ధములో దూసుకెళ్తున్నావు కాబట్టి. ఎవరితో తెలుసా? ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాథులతోనూ, ఆకాశ మండలముందున దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. ఆకాశ మండలము, దురాత్మ సమూహము. అటు ఆకాశం కాదు, ఇటు భూమి కాదు, ఆకాశ మండలం పైన యుద్ధం. ఎవరికో తెలుసా? నీకు, అపవాదికి. సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని, రెండంచులు గల ఖడ్గాన్ని చేతపట్టి సమాజములో యోధుడిలా దూసుకెళ్ళటానికి నువ్వెప్పుడు సిద్ధంగా ఉండాలి ప్రియులారా. ఏమంటే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు బలహీన పడకూడదు. దేవుని సేవలో బలహీనుడిగా ఉండకూడదు. అక్కడికి వెళ్ళాలి, ఇది నచ్చా, అది నచ్చా, చేత కాదు, సమయం లేదు, నిద్ర వస్తుంది, ఇవన్నీ దేవుడి దగ్గర చెప్పటానికి వీలు కాదు ప్రియులారా. సువార్తకి వెళ్ళటానికి, సువార్తను మోసుకొని ఈ లోకములు దూసుకొని వెళ్ళాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. అందుకే దేవుడు ఈ లోకములో మనల్ని పంపించాడు తెలుసా? చేతగాని వాడిలా బ్రతికితే ప్రియులారా, పిరికివాడిలా బ్రతికితే పరలోకం లేదు అంటున్నాడు దేవుడు. పిరికివాడిలా కాదు, పౌరుషమున్న ఒక యేసుక్రీస్తులా బ్రతకాలి, పౌరుషమున్న ఒక పౌలులా బ్రతకాలి, పౌరుషమున్న ఒక పేతురులా బ్రతకాలి, పౌరుషమున్న ఒక దెబోరలాగా బ్రతకాలి. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు మనం అందరూ వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కదా, ఎంతవరకు ఇంకా నిద్రపోతున్నాం, ఇంకా ఎంతవరకు నిద్రలోనే ఉంటున్నాం, ఎంతవరకు ఇంకా లోకం అనే మత్తులోనే ఉంటున్నాం ప్రియులారా. మెలకువగా ఉండటం లేదు. ఎందుకు మెలకువగా రావటం లేదు? ఎందుకు మనకు మెలకువగా ఉండటం లేదు? మనం ఎందుకు మేలుకోవటం లేదు? ఎందుకు పరుగులు తీయటం లేదు? ఇంకా లోకంలో ఉన్న ఆశలు, ఇంకా లోక సంబంధమైన ఆశలు, ఇంకా లోకం అనే మత్తులు నువ్వు మునిగి ఉంటే అపవాది నీ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు అపవాది తంత్రాలను ఎదిరించటానికి నీ వల్ల కాదు. అపవాది మాయలో పడిపోయి, లోక సంబంధమైన ఆలోచనలో మునిగిపోయి, దేవుడిచ్చే సర్వాంగ కవచాలను విడిచిపెట్టి అపవాది తంత్రాలకు లోబడి నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోవటానికి సిద్ధపడతావా సహోదరా? లేక దేవుడిచ్చే సర్వాంగ కవచాలను ధరించుకొని వీరుడిలా ఈ లోకములో నిలబెడతావా? ఏది నీ పౌరుషం? అందుకే ఆత్మ ఖడ్గాన్ని ధరించు, ఆత్మ ఖడ్గాన్ని చేతపట్టు. లోకములో నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు అనేక ఆత్మలను, దుష్టాత్మలు పట్టిన అనేక మనుషులకు వాక్యం చెప్పి వాళ్ళందరినీ దేవుడి వైపుకు మళ్ళించు, వాళ్ళందరినీ దేవుడి వైపుకు నడిపించు. వాళ్ళందరినీ దేవుడి వైపుకు మళ్ళించగలిగితే ఏకైక దేవుని బిడ్డవి నీవే. అందుకే మనమందరూ కలిసి దేవుని మాటలు లోకానికి తీసుకెళ్ళటానికి
సహకారులుగా, దేవుని పనిలో జత పని వాళ్ళగా మనం అందరూ కలిసి పోరాడాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.